రెండో విషయం అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఎనీ స్టేట్ డెవలప్మెంట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండికేటర్స్ అధ్యక్ష. బాధ దయాకరణ మీరు కూడా వినాల కేర్ఫుల్గా. మీదే తెలంగాణ రైజింగ్ అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇన్ రియాలిటీ తెలంగాణ ఇస్ సింకింగ్. ఫైనాన్షియల్లీ ఇట్ ఇస్ సింకింగ్, socially it is sinking, in every sector it is sinking, but only rising in the posters, in the pamphlets, in the advertisements. నేను ఎస్డిజి గోల్స్ చెప్తా అధ్యక్ష, నేను డేటా చెప్తా. ఒకే బట్టవే ఎందుకట్లా ఆగమవుతున్నారు? ఆగరే అమ్మా మీరు. మీరు ఆకలి సూచికల్లో అధ్యక్ష, హంగర్ ఇండెక్స్లో అధ్యక్ష తెలంగాణ 21 స్థానంలో ఉంది అధ్యక్ష భారతదేశంలో. నాణ్యమైన విద్యను అందించడంలో అధ్యక్ష తెలంగాణ 17వ స్థానంలో ఉంది అధ్యక్ష. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వంలో అధ్యక్ష తెలంగాణ 23వ స్థానంలో ఉంది అధ్యక్ష. మంచి ఆరోగ్యము శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఒక జిఎస్డిపి గోల్స్లో అధ్యక్ష తెలంగాణ 18వ స్థానంలో ఉంది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్లో అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్ ద హోమ్ మినిస్టర్ 27th పొజిషన్లో ఉంది అధ్యక్ష. ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లో 27% ఉంది, 27వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. నౌ దే ఆర్ సేయింగ్ తెలంగాణ ఇస్ రైజింగ్ అండ్ దెన్ ఐ హావ్ టు క్లాప్. వాట్ ఇస్ దిస్ అధ్యక్ష? ఎట్లయితుంది అధ్యక్ష ఇది? ఆర్ యు నాట్ మిస్లీడింగ్ అధ్యక్ష? షుడ్ దే నాట్ రిక్వైర్ టు బి రెగ్యులేటెడ్ అధ్యక్ష? తప్పని చెప్పకూడదు అధ్యక్ష అనేది. నేను ఉట్టి బూతులు మాట్లాడుతున్నా అధ్యక్ష, లాగులో తొండలంటారు అధ్యక్ష. నేను ఓన్లీ డేటా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఐ విల్ నాట్ క్రాస్ వన్ వర్డ్ బియాండ్ ద డేటా. అట్లా మాట్లాడితే నన్ను ఉరి చేయండి మీరు. ఇక్కడ కంక్లూడ్ చేయండి. టైం ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు. మీరు అసలే సభల్లో మన మీద గౌరవం పోతుంది అధ్యక్ష. మాట్లాడిన అధ్యక్ష కౌన్సిల్ మీద అధ్యక్ష ఇంత పెద్ద ట్రిలియన్ ఎకానమీలో, 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకానమీలో పాపం విద్యావేత్తలు, ఎంబీ ఫౌండేషన్ లాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మన నల్గొండలో అధ్యక్ష వాళ్ళు 15% ఇస్తా అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష. they are lowest in the country today అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎదగాలనుకుంటున్నారు, మేము కూడా మీకు తోడిస్తాం. కానీ ఆ ఎదుగుదలలో ఉన్నట్టు సత్యాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది. ఇఫ్ మీరు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి నేను ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు నాకు? వాట్ ఎవర్ యూ టాక్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ టోల్డ్ మీ. డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ డిసెంట్ అని. వీళ్ళ కొత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు, నాకు అర్థమే కావట్లేదు ఇక్కడ. రెండోది అధ్యక్ష, నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్ మా పొన్నవని ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ మా దయాకర్ అన్న పొన్నవని ఒప్పుకుంటారో చైర్మన్ కదా సార్. ఆ రైతు డిక్లరేషన్కు సృష్టికర్త నేనే అధ్యక్ష. ఆ మీటింగ్లో ఇన్ఫాక్ట్ ఐ రిటన్ విత్ మై హ్యాండ్ అప్పుడు ఉన్నా. అయితే అధ్యక్ష ఏంటంటే, దాంట్లో మీరు రైతు డిక్లరేషన్ ఎన్ని మాటలు చెప్పిండ్రు అధ్యక్ష? మీరు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్? అదే కాదు, ఎన్ని మాటలు నేను రాసిదని చెప్పు. 100 ఇయ్యాలా కానీ ఇయ్యరు కదా వాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి కావాలి, వారు అయితే రావారా? వారు కొట్లాటకు వారు గారు. అది కొత్త నిర్వచనాలు ఉన్నాయి అక్కడ, అది వేరు ముచ్చట. కానీ నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసినా అని చెప్పని మీరు చెప్తారు. వాస్తవానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు? మీరు చేసిన రుణమాఫీ ఎంత? ఇవాళకి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నేను యువత గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. వి ఆల్ రిప్రజెంట్, మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. పొన్నమన్న, లేకపోతే మన దయాకర్ గారు, వెంకట్, వీళ్ళంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కొట్లాడి అంతా వచ్చినటువంటి వాళ్ళు. అధ్యక్ష బోడమల్లయ్య సామెత ఉంది అధ్యక్ష. పాపం పిల్లలది. అశోక్ నగర్ పోతారు, ఎన్నికలలో ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు సైతం పోతారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే వాళ్ళపైన దాడులు చేసేట ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షలు తప్పుడు పద్ధతిలో నిర్వహించిండ్రు అని చెప్పని వాళ్ళు న్యాయం కోరితే వాళ్ళపైన లాఠీలు జడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. జీవో 29 ఈజ్ అ జోక్ అధ్యక్ష. నేను ఆత్మతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతులు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చింది. నోవేర్ ఇన్ ద కంట్రీ నో టెస్ట్ విల్ బి ఎవర్ కండక్టెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్
ugly GO called GO 29, which is against the spirit of social justice and merit ranking. పట్టుకొచ్చినారు. ఇలా కోర్టుల చుట్టూ తిరిగితే ఈ పార్టీలు ఎన్నుకున్నాయి, ఆ పార్టీలు ఎన్నుకున్నాయి అని చెప్పని ఇవాళ నిరుద్యోగులకు రాజకీయాలు అంటగట్టేట ఒక చిల్లర ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీన్ని తప్పు అని చెప్పి నేను తెలియజెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, కాంట్రడిక్షన్స్. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. వి ఆల్ మేక్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు తప్పైతే సరిదిద్దుకొని మేము అప్పుడు అట్లా అన్నాం, ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్పండి. కానీ దబాయించకండి, బుకాయించకండి. దట్స్ నాట్ డెమోక్రసీ. నేను ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్ అధ్యక్ష. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, అసలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా చెప్పండి. వై డోంట్ యూ డిక్లేర్ ఎ వైట్ పేపర్? వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ యూ? ఇవాళ అశోక్ నగర్లో పాపం కోచింగ్ సెంటర్లో పడి పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి పుస్తలు అమ్ముకొని, మెట్టలు అమ్ముకొని తల్లులు తీసుకొచ్చి ఫీజులు కట్టి అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. ఉద్యోగాలు పడతాయని, పడకపోతే పడవని చెప్పండి, పడితే ఎప్పుడు పడతాయని చెప్పండి. మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతుంది అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు అధ్యక్ష, మా వెంకట్ వీళ్ళంతా ఫైటర్స్ అధ్యక్ష, పెద్ద ఫైటర్స్. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతుంటుంది. నిరుద్యోగుల కోసం కొట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకో వారు రివర్స్గా మాట్లాడుతున్నా మీద బాధ అవుతుంది. నేను చెప్తా అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, నేను ఒక మాట తప్పు మాట్లాడితే అధ్యక్ష, నేను తప్పు మాట్లాడినా అని చెప్పని నా మాటలు విడ్రా చేసింది అధ్యక్ష. మీకు దండం. నేను ఐ విల్ నాట్ క్వశ్చన్ దిస్ హౌస్ అధ్యక్ష. బట్ అధ్యక్ష, నడి బజార్లో నేను అబద్ధం అనొద్దు అంటున్నాను. ఏం సత్యదూరమైన మాట చెప్తున్నా అధ్యక్ష. ఏం చెప్పిండు నిన్న? 67,000 ఉద్యోగాలని చెప్పని గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష. గుండె మీద చేయబెట్టుకోమని చెప్పండి, బయటికి పోదాం, పండి పెద్దమ్మ గుడి దగ్గర పోదాం. 67,000 ఉద్యోగాలు హ్యావ్ దే ఫిల్డ్ అధ్యక్ష. నేను చెప్తా అధ్యక్ష, నేను డేటా లేకుండా మాట్లాడాను వెంకట్ భాయ్, మీకు తెలుసు. ఎందుకు నన్ను మీరు అట్లా అంటున్నారు? నేను ఉట్టి అబద్ధం అయ్యాను. అటు కూడా చెప్పే పొన్నమన్న, అటు కూడా చెప్పు అధ్యక్ష. TGPSC Group 1 service was notified on 19th February 2024 with 563 posts. దానికంటే ముందే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో 503 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి, అగైన్స్ ద రూల్స్ రెగ్యులేషన్స్, దట్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, 523 వేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంది అధ్యక్ష. డిఎస్సి అధ్యక్ష 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు గత ప్రభుత్వం 5,973 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి 5,000 కలిపి 11,000 అని చెప్పింది అధ్యక్ష. ఇక వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు మెడికల్ హెల్త్లో ఒక 435 ఉద్యోగాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మెడికల్ హెల్త్ ల్యాబ్ టెక్నీషియన్స్ 1,284, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ నర్సెస్ 2,000, తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూటర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 118, TGRTC 1743, TGFSL టెక్నీషియన్ 60, TGRTC మా పునవన శాఖ 198, వెరచి 17,513 అధ్యక్ష. ఎక్కడ 67,000 అధ్యక్ష? ఇది ఏమండి సామెత ఉంది అధ్యక్ష మన దగ్గర. ఏ తోట్ల కడితేంది నా తోట్లే ఇంత దానన్నట్టుంది అధ్యక్ష. ఏ తోట్ల కడితేంది నా తోట్లే ఇంత దానని చెప్పని ప్రజల్ని మభ్యపెడితే ఎట్లా అధ్యక్ష? గత ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడతారు అధ్యక్ష. నేను మీకు కొన్ని సత్యదూరం నేను చెప్తా అధ్యక్ష. ఇంకో కొన్ని విషయాలు అధ్యక్ష. నేను మొన్న ప్రశ్న అడిగిన అధ్యక్ష లాస్ట్ సెషన్లో. మీ యొక్క అనుగ్రహంతో నాకు అసెంబ్లీ నుంచి సమాచార కౌన్సిల్ నుంచి సమాచారం వచ్చింది అధ్యక్ష. దే హ్యావ్ నో క్లూ అస్ వాట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక డేటా అధ్యక్ష, ఇది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన ఒక డేటా ప్రకారంగా జిల్లాల వారీగా వీళ్ళ లెక్క ప్రకారంగా రిజిస్టర్డ్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ 4 lakhs అని చెప్పాలంటుంది అధ్యక్ష.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి, మా బతుకులు ఎట్లా బాగుపడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ ది అడాసిటీ టు గివ్ ఓన్లీ 4 lakhs. ఇక ఈ భజన ఇట్లే చేయండి, ఈ భజన ఇట్లనే చేయండి, 10 సంవత్సరాల భజన చేయండి. మీకు తీర్థాలు కొనియాలా? మీరు 10 సంవత్సరాల భజన ఇట్లే చేయండి, ఇట్లనే చేయాలా? అట్లే ప్లీజ్ ప్లీజ్. వస్తా. అధ్యక్ష యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడింది అధ్యక్ష. ఇదే జోక్ అధ్యక్ష. మీరన్నా చూడరు అధ్యక్ష, మీరు కంప్యూటర్ టెక్నాలజీ చూస్తారు కదా అధ్యక్ష. మీరు నేను అబద్ధం ఆడితే చెప్పరు అధ్యక్ష. ఆనంద్ మహీంద్రా అధ్యక్ష పెద్ద వాళ్ళందరినీ పెట్టింది అధ్యక్ష. దాంట్లోకి పోయి చూస్తాయి అధ్యక్ష, పట్టుమని 10 కోర్సులు లేవు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రీషియస్ ల్యాండ్ హెస్ బీన్ అలొకేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ. వీళ్ళు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఎస్బి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి, రేవంత్ రెడ్డి గారు వైవైఎస్యు అని చెప్పని ప్రచారం చేసుకుంటారు. మేడి పండు చూడు, మేలిమా ఇండు, పొట్ట విప్పు చూడు, పురుగులు ఉండనట్టుగా దట్ వైవైఎస్యు ఇస్ ఎ ఫ్రాడ్ విచ్ డస్ నాట్ టేక్ ప్లేస్, విచ్ డస్ నాట్ గో ఫర్దర్. అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, మీరు తమ దృష్టి తీసుకొస్తా అధ్యక్ష. పాపం అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తాను అధ్యక్ష, పట్టించుకోలేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు నింపుతామని చెప్పని మేనిఫెస్టోలో చెప్పింది అధ్యక్ష. వాట్ హ్యాపెన్ టు దట్? 2.5 ఏళ్ళు అయింది. మీరు కనీసం చెప్పండి మాకు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు ఎంతమందికి బ్యాక్లాగ్ పోస్టులు ఏ శాఖలో ఉన్నాయో చెప్పండి సార్. ఇఫ్ నాట్ యూ కెన్ ఫిల్, అట్లీస్ట్ యూ టెల్ us the vacancies. చెప్పగలరు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ప్రైవేట్ కంపెనీలలో 75% స్థానికులకు రిజర్వేషన్ అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. దిస్ వాజ్ కెప్ట్ ఇన్ 2018 అధ్యక్ష, అండ్ ఆల్సో 23 అధ్యక్ష. ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అధ్యక్ష? నాకు బాధ కొట్టేది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మూసీ నది విషయంలో అధ్యక్ష, నాకు మీరు టైం ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి నేను కొంత